తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంలో విచారణపై సస్పెన్స్ నెలకొంది. కల్తీ అనే ఈ కేసులో సిట్తోనే దర్యాప్తు చేయించాలా లేకపోతే వేరే సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్న ప్రశ్నపై డైలమా కొనసాగుతోంది. రేపు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ విషయంపై క్లారిటీ రానుంది. తిరుమల లడ్డు కల్తీ అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం విచారణ జరపనుంది. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ కోరగా అందుకు జస్టిస్ గవాయి ధర్మాసనం అంగీకరించింది. సుప్రీం ధర్మాసనం మరో కేసు విచారణలో తీరిక లేకుండా ఉండటం వల్ల ఈ కేసు ఇవాళ విచారణకు రాలేదు. మరో కేసు విచారణ ఆపి మరీ లడ్డూ కేసు విచారించడం భావ్యం కాదన్న సొలిసిటర్ జనరల్ సూచనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా నలుగురు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయి, కేవి విశ్వనాథన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిపోతుందా లేదా కేంద్రం నుంచి ఎవరినైనా నియమించాలనే విషయంపై కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. దీనికి సొలిసిటర్ జనరల్ కొంత సమయం కోరడంతో తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉన్నందున శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది. जिसके लिए जो है मिस्टर सॉलिसिटर ने जो है बेंच के सामने रिक्वेस्ट किया कि कल 10:30 बजे जो है इस मामले को सुना जाए। और साथ ही साथ जो है देखिए कल इस मामले में सबसे बड़ी सुनवाई ये होनी है कि इसमें जो है सेंट्रल गवर्नमेंट का क्या स्टैंड रहेगा, क्योंकि पिछले ऑर्डर में जो है पिछली डेट पे सुप्रीम कोर्ट का सीधा था कि सेंट्रल गवर्नमेंट का क्या स्टैंड है, सेंट्रल गवर्नमेंट किस तरीके से जो है इस जांच में सपोर्ट करेगी, क्या रहेगा, कैसे रहेगा, इस पे इन सारी चीज़ों पे कल जो है चर्चा होगी। और आज जो है उसमें कल यहाँ पे जो है उपस्थित हो रहे हैं स्टेट ऑफ आंध्र प्रदेश की तरफ से मिस्टर रोहतगी, टीटीडी की तरफ से हैं मिस्टर सिद्धार्थ लूथरा, और बाकी जो है स्वामी जी की तरफ से भी हैं। पिटीशंस कई सारी हैं, इसमें 3-4 पिटीशंस पड़ी हुई हैं डिफरेंट जो है। ఇక ఈ వివాదంలో పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి శుక్రవారం స్వయంగా విచారణకు హాజరై వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సుదీర్ఘంగా విచారణ చేస్తామని, అదే సమయంలో ఇరుపక్షాల వాదనలను కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.